వైద్యారోగ్య శాఖ సేవల నియామక బోర్డు ప్రకటన. జూలై 11 వరకు దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విద్య డైరెక్టరేట్లో 431, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐ.పి.ఎం) లో 4 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు (MHRS)బి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన వైద్యులు జూలై 2 నుంచి 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మల్టీజోన్ 1లో 271 పోస్టులు, మల్టీజోన్ 2లో 164 పోస్టులు ఉన్నాయి. అర్హత పరీక్షలో సాధించిన మార్కులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు లేదా వైద్య సంస్థలు, వైద్య కార్యక్రమాల్లో పనిచేసిన అనుభవం ప్రాతిపదికగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు 20 పాయింట్లు ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో 6 నెలలు లేదా అంతకంటే విధులు నిర్వహించిన వారికి ప్రభుత్వ సర్వీసు పాయింట్లలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. దరఖాస్తుదారులు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండటంతో పాటు విధిగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో నమోదై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు కాగా నిబంధనల మేరకు వివిధ వర్గాల వారికి 3 నుంచి 10 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఇతర వివరాలకు MHRSబి వెబ్సైట్లో ప్రకటనను పరిశీలించాలని సూచించారు. కాగా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది తొలి నోటిఫికేషన్ ఇదే. రిజర్వేషన్ల వివరాలు. మొత్తం 435 పోస్టుల్లో జనరల్ (ఓ.సి) కేటగిరీలో 111, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఏ.డబ్ల్యూ.ఎస్) లో 45, బీసీ.ఏ లో 30, బీసీ.బి లో 42, బీసీ.సి లో 4, బీసీ.డి లో 30, బీసీ.ఏ 17, ఎస్సీ 64, ఎస్టీ 44, క్రీడా కేటగిరీలో 8, దివ్యాంగులకు 33, ఎక్స్ సర్వీస్ మెన్కు 7 పోస్టులు రిజర్వు అయినట్లు ప్రకటనలో తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.